నిన్న కృష్ణలంక సీఐ నాగరాజు ఉదంతానికి సంబంధించి గాదె సాయి కృష్ణను చంపి బర్న్ చేసి బూడిదను కూడా మాయం చేసినటువంటి సంఘటన ఇంకా పూర్తిగా మరవక ముందే ఇంకా ప్రజల్లో నానుతుండగానే నిన్న మరో సంచలనమైనటువంటి వీడియో బయటకు వచ్చింది. అంటే సిఐ నాగరాజు టార్చర్ చేయటం వల్ల ఒక వ్యక్తి తన ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసుకుంటూ తను చనిపోయినటువంటి వీడియో తాజాగా బయటకు రావడంతో ఈ నాగరాజు యొక్క అకృత్యాలకు సంబంధించి ఇంకెంతమంది బాధింపబడ్డారో ఒకరి తర్వాత ఒకరు ఇంకా కలుగులోని ఎలకల్లా బయటకు వస్తారా ఏంటన్నటువంటి అనుమానాలు అయితే కలుగుతున్నాయి. ముఖ్యంగా ఈ అంశాన్ని చూస్తే సాయికృష్ణ అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళడం జరిగింది. బాధిత కుటుంబం దగ్గరికి బాధిత తల్లిని పరామర్శించారు. ఆ కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఒక ప్రెస్ మీట్ నిర్వహించి జరిగినటువంటి ఉదంతంపై పోలీసు ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉంది. ఓన్లీ సిఐ నాగరాజు వరకే ఇది పోలేదు, పై స్థాయి వరకు అంటే డీజీపీ స్థాయి వరకు కూడా వీళ్ళందరికీ కూడా ఈ విషయం తెలుసు. ఎందుకంటే సాయికృష్ణ చిన్నమ్మ లాయర్ అయినటువంటి ఆమె ఒక పిటిషన్ వేస్తే డీజీపీ ఆఫీసులో కంప్లైంట్ ఇస్తే దాన్ని ఇక్కడ సిపికి ఫార్వర్డ్ చేయడం అది చెత్తపుట్టలోకి వెళ్ళిపోయింది. హేబియస్ కార్పస్ పిటిషన్ వేస్తేనే కానీ అసలు విషయం బయటకు రాలేదంటూ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో చెప్తూ దీనికి సంబంధించినటువంటి అంశాన్నే అంటే ఇప్పుడు ఎవరైతే సెల్ఫీ వీడియో ద్వారా తను సూసైడ్ చేసుకున్నట్టుగా మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తి పేరు పోగు క్రాంతి కుమార్ అనేటువంటి దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఆ వ్యక్తి ఆ సెల్ ఫోన్ వీడియోలో మాట్లాడుతూ అతని పైన కూడా రౌడీ షీట్ ఉందట, క్రిమినల్ కేసులు ఉన్నాయేమో. అయితే ఎంత క్రిమినల్ అయినా సరే చంపేసేంతగా క్రైమ్ చేసే అంత చట్టాన్ని చేతిలో తీసుకోవాల్సిన అవసరం అంత అవకాశం సిఐ నాగరాజు గారికి ఎవరిచ్చారు? ఆ క్రాంతి కుమార్ మాట్లాడుతూ వారానికి ఒకసారి తన స్టేషన్కి పిలిచి విచారణ పేరుతో చావు కొడుతున్నారు. గత 3 నెలలుగా కృష్ణలంక సిఐ నాగరాజు చేస్తున్నటువంటి హింసను తట్టుకోలేక నేను ఈ గుళికలు మింగి నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను, మాదిగ పుట్టుక పుట్టడమే నేను చేసుకున్న తప్ప అంటూ ఆ వ్యక్తి వ్యాఖ్యానిస్తూ ఒక మరణ వాంగ్మూలం అని అనుకోవాలి దాన్ని. ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసుకుని అతను వ్యక్తి చనిపోయాడు. ఇది జరిగింది ఎప్పుడు? గత నెల 21వ తారీఖున. వాస్తవానికి సాయికృష్ణ అరెస్ట్ చేసింది మే 9వ తారీఖున అని తెలుస్తుంది. అంటే సాయికృష్ణ అరెస్ట్ చేయడం అంటే అతను మార్కాపురంలో అదుపులో తీసుకున్నప్పుడు 2 మహిళా కానిస్టేబుల్ అతను అదుపులో తీసుకున్నారు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి అతన్ని అక్కడి నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తరలించారు. నాగరాజు విచారణ చేశాడు. ఆ సమయంలో తల్లి వెళ్ళినప్పుడు ఆమెను నీ కొడుకుకి దండ రెడీ చేసుకొని చెప్పి ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టుగానే అతను ఏ రకంగా చిత్రహింసలు చేసి అతను మాయం చేస్తాడో తెలుస్తూనే. అయితే ఈ కేసు వరకు వచ్చి క్రాంతి కుమార్ కేసుకు సంబంధించి అతని తండ్రి ముఖ్యంగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. పేరు పోగు వెంకటేశ్వర అన్నట్టే అంటే ఆయన. మరి అంత సివియర్ కేసులో తన కొడుకుని ఆత్మహత్య చేసుకునే విధంగా హింసించినటువంటి సిఐ నాగరాజుపై ఏ రకమైనటువంటి కేసు పెట్టారా లేదా అంటే మనకున్న సమాచారం ప్రకారం దానికి సంబంధించి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అంటున్నారు. ఏ విధంగా నమోదైంది? అతను ఆత్మహత్య చేసుకున్నాడన్నా, బలవన్ మరణానికి పాల్పడ్డాడని నమోదైందా, లేకపోతే అనుమానాస్పద స్థితిలో చనిపోడని చెప్పి నమోదైందా? మరి ఆ కేసు విషయానికి సంబంధించి కూడా ఇతను నిందితుడిగా ఉన్నాడు కదా, సిఐ నాగరాజు గారు దాంట్లో కూడా నిందితుడిగా ఉన్నారు. మరి ఆ కేసు విషయంలో అతనిపై ఏం చర్య తీసుకున్నారు? ప్రస్తుతానికి సాయికృష్ణ కేసు విషయం దగ్గరికి వచ్చేటప్పటికి అతనిపై పలు సెక్షన్లో కేసు నమోదు చేశారు, హత్య కేసు పెట్టారు. అలాగే కుటుంబానికి తెలియకుండా నిర్బంధించిన దానిపై పలు సెక్షన్ల కింద బిఎన్ఎస్ యాక్ట్ 103 అండ్ 127 వీటన్నిటిపై కేసు నమోదు చేశారు. మరి అదే విషయంలో క్రాంతి కుమార్ కేసు విషయంలో కూడా సిఐ నాగరాజుపై కేసు నమోదు చేశారా లేదా? ఆ కేసుకు సంబంధించి ఏ విచారణ చేయాలని అతను ఫైనల్గా రికార్డ్ చేసినటువంటి ఆ సెల్ఫీ వీడియో ఏదైతే ఉందో దాన్నే మరణ వాంగ్మూలంగా పరిగణించాలి. మరి ఆ కేసుకు సంబంధించి కూడా ఆయనపై చర్యలు తీసుకున్నారా లేదా? ప్రధానంగా అతను దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి అతనికి సంబంధించి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదవుతుంది. ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ కింద అతనిపై కేసు నమోదు చేయాలి. మరి చర్యలు తీసుకున్నారా లేదా? నాగరాజును కాపు కాస్తున్నటువంటి శక్తి ఎవరు? మరోపక్క ఎవరైతే ఈ బాధింపబడ్డ తల్లి దగ్గరికి వెళ్ళి చనిపోయినటువంటి గాది సాయికృష్ణ తల్లి వద్దకు వెళ్ళి ఒక జనసేన పార్టీకి సంబంధించిన ఆ నియోజకవర్గానికి చెందినటువంటి ఇన్ఛార్జ్ వెళ్ళి సిఏ గారు మన కులపు వ్యక్తే, రేపు ప్రొద్దుట మనకు ఉపయోగపడతారు, నీ కొడుకు మీద చాలా కేసులు ఉన్నాయి కాబట్టి మీరు రాజీ పడండి అంటూ లాబీయింగ్కి ప్రయత్నించినటువంటి నాయకత్వం. ఎందుకంటే వాళ్ళు చూస్తేనే మేము జనసేన పార్టీకి మేము పరోక్షంగా సపోర్ట్ చేసాం. ముళ్ళపూడి నాగేశ్వరరావు గారు చెప్తున్నట్టుగా రంగారాధ మిత్రమండలి సభ్యులు మేము పరోక్షంగా కాపు సామాజిక వర్గం కాబట్టి మాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం, ఆయనకి మేమందరూ కూడా సపోర్ట్ చేస్తాం, మేము ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వం అని చెప్పి ఆయన చెప్తుంటే దానికి సంబంధించినటువంటి నేతలు ఎవరు కూడా పరామర్శకు వెళ్ళలే. ప్రతిపక్షంలో ఉన్న సొంత పార్టీ కాకపోయినా ప్రాంతీయ
పార్టీ విభేదాలు పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి అక్కడ పరామర్శించడం హైలైట్‌గా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించి మీడియా ఛానల్స్‌లో కూడా ఏదైనా జగన్మోహన్ రెడ్డిని అభినందించాల్సిందంటూ ఆయన యొక్క వ్యవహార శైలిని అందరూ కూడా అభినందిస్తున్న సమయంలో మరిప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి తీరుని ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అంటే ఇప్పుడు నాగరాజుపై ప్రస్తుతానికి సాయికృష్ణ కేసు అంశంలో కేసులు పెట్టారు. మరి అదే దళిత సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి విషయంలో కూడా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉందా? లేదా? ఆ కేసు విషయంలో కూడా అతనిపై కేసు నమోదు చేయాలి కదా! అతని మీదే కాదు. దానికి సంబంధించి ఎంతమందైతే ఆ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరిపై కూడా కేసు నమోదు చేయవలసిన అవసరం ఉంది కదా! ఒక్క సీఐ తోటే పోయేది కాదిది. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ కావచ్చు, లేకపోతే కానిస్టేబుల్స్ కావచ్చు, అతనికి సహకరించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరిపైన కూడా యాక్షన్ తీసుకుంటున్నారా లేదా? దీనికి సంబంధించి అయితే నిన్న కేసినేని చిన్ని ఒక లెటర్ రాశారు. జాతీయ మానవ హక్కుల కమిషన్‌కి ఒక లెటర్ రాయటం జరిగింది. కమాండర్ రెస్పాన్సిబిలిటీ కింద కమిషనర్ అయినటువంటి రాజశేఖర్ బాబును కూడా ఈ కేసులో సస్పెండ్ చేయాలి. విజయవాడకి సంబంధించి పోలీస్ వ్యవస్థ అంతా కూడా దందాలతో నిండిపోయింది. దీనిపై సమగ్రంగా విచారణ జరిపించాలి. సాయికృష్ణ మృతికి సంబంధించి, అలాగే ఏదైతే క్రాంతి కుమార్ ఉన్నాడో అతని మృతికి సంబంధించి ఒక సమగ్రమైనటువంటి దర్యాప్తు ఒక సిట్టింగ్ జడ్జి ద్వారా దర్యాప్తు చేయాలంటూ అతను చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఇప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఇచ్చినటువంటి ఒక ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సీరియస్గా తీసుకున్నటువంటి మానవ హక్కుల కమిషన్ కూడా దీనిపై విచారణ చేయడానికి సిద్ధపడుతుంది. అయితే ఈరోజు సాయికృష్ణ కేసు నిమిత్తం అందులో స్పెషల్ ఆఫీసర్గా నియమించబడినటువంటి విచారణ ఆఫీసర్గా నియమించబడినటువంటి దేవప్రసాద్, ఆయన దిశ పోలీస్ స్టేషన్లో ఏసీపీగా ఉన్నారు. ఆయన సాయికృష్ణ ఇంటికి వెళ్ళారు. తల్లి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని పూర్తిగా కేసు యొక్క దర్యాప్తును వేగవంతం చేయడానికి ఆయన అయితే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించాడో ఈ కేసును సీరియస్గా తీసుకుందని చెప్పుకోవచ్చు. సాయికృష్ణ కేసులో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ నెంబర్లతో పాటు ఆ కేసు వివరాలతో పాటు మరి క్రాంతి కుమార్ కేసు విషయంలో ఏ కేసులు నమోదు చేశారు, దీనిపై కూడా ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుందో, ఒకవేళ ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోతే దానికి సంబంధించిన వ్యవహారాన్నంతా కూడా కప్పిపుచ్చడానికి ఏ నాయకులు లాబింగ్ చేశారు? అంటే గత నెల రోజుల నుంచి కూడా ఈ వ్యవహారం అంతా జరుగుతుంటే ఒక హేపియస్ కార్పస్ పిటిషన్ వేస్తేనే కానీ సాయికృష్ణ ఉదంతం బయటికి రాలేదు. ఇప్పుడు సెల్ఫీ వీడియో రిలీజ్ అయితేనే కానీ కాంతి కుమార్ ఉదంతం బయటికి రాలేదు. అంటే ఇలా బయటికి రానటువంటి ఉదంతాలు ఇంకొన్ని ఉన్నాయి. అంటే 2002లో నాగరాజు అక్కడ యాంటీ గోండా స్క్వాడ్లో ఎస్ఐగా పనిచేసినట్టుగా తెలుస్తుంది విజయవాడకు సంబంధించి. అప్పటి నుంచి కూడా రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు. కానీ విచారణ పేరుతో పదే పదే పిలిచి కొట్టడం, అంటే ఒక వ్యక్తి తప్పు చేస్తే అతను కోర్టులో సబ్మిట్ చేయాలి, శిక్ష విధిస్తే జైలుకి పంపించవచ్చు. కానీ కొట్టి చంపేసేంతగా ఒక క్రైమ్ నిరోధించాల్సినటువంటి పోలీసే, అంటే ఒక సినిమాలో ఉన్నటువంటి లెవెల్లో తన ఒక సినిమా హీరోగా ఊహించుకున్నాడా? అంటే సామాన్యులపై తన ప్రతాపం చూపిస్తే ఇప్పుడు మిడిల్ క్లాస్కి చెందినటువంటి వ్యక్తి సాయికృష్ణ, అలాగే దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి క్రాంతి కుమార్, వీళ్ళిద్దరిపై ఆయన ప్రతాపం చూపించి మరి ఇంతకంటే పెద్ద నేరాలు చేసేటువంటి గోండాలు ఉంటారు, ఇంతకంటే పెద్ద పెద్ద హత్యా నేరాలు చేసేటువంటి ఉంటారు. వారి విషయంలో ఎందుకు ఆయన అంత స్పీడ్గా చర్య తీసుకోలేకపోతున్నాడు? అంటే ఈ విషయంలో వెనక నుంచి అతను సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరు, అతను కాపాడుతున్నది ఎవరు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించినట్టుగా గత నెల రోజులుగా వ్యవహారం అంతా జరుగుతుంటే డీజీపీ స్థాయి నుంచి అందరు ఆఫీసర్లకు కూడా తెలుసు. దీనిపై కావాలనే వీళ్ళంతా కలిసే సాయికృష్ణ యొక్క డెడ్ బాడీ విషయంలో వీళ్ళంతా కలిసే పనిచేశారన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలో ఇప్పుడు నాగరాజుపై కేసు నమోదు చేశారు. నిన్నటి వరకు వీఆర్కి పంపి సస్పెండ్ చేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కేసు నమోదు చేశారు. అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? అరెస్ట్ చేస్తారా లేదా? ప్రస్తుతానికి అతను పరారీలో ఉన్నాడా? ఏం జరగబోతుందో పక్క మరి కాంతి కుమార్కి సంబంధించినటువంటి కేసులో పోలీసులు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు, దానికి సంబంధించిన వివరాలు కూడా పూర్తిగా బయట పెట్టాల్సి ఉంది. మరి చూద్దాం కేసు ఎంత నిష్పక్షపాతంగా కేసు విచారణ జరుగుతుందో, అతనికి శిక్ష వేస్తారా లేదా, అరెస్ట్ చేస్తారా లేదో, ఇవన్నీ కూడా మనం ఎదురు చూడాల్సి ఉంది.